హలో అందరికీ. నేను ఎప్పటి నుంచో ఒక గెట్ అన్రెడీ విత్ మీ వీడియోస్ చేసేద్దాం అనుకుంటున్నా. అది ఇప్పుడు చేసేద్దాం. ఎప్పుడు చూసినా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేశాను, కానీ గెట్ రెడీ చేయలేదు, గెట్ అన్రెడీ విత్ మీ చేయలేదు. అది ఇప్పుడు చేసేద్దాం. సో నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే కనుక అందులో నేను చెప్పా కదా, లైక్ మెబిలిన్ ఐలైనర్ మాత్రమే నేను వాడుతున్నా. అంటే నేను ట్రై చేసా. అంతకుముందు ఏంటంటే ఇది కలర్ బార్ వాడేదాన్ని, తర్వాత మెబిలిన్ ఐలైనర్ వాడుతున్నా. సో ఇట్స్ వెరీ డార్క్, అంత ఈజీగా పోదన్నమాట. సో గెట్ అన్రెడీలో మామూలుగా అయితే ఇవి చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇది తొందరగా ఇట్లా ఊడిపోదు అనమాట. ఇట్స్ నాట్ దాట్ డెలికేట్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఈ ఇయర్ రింగ్స్ చాలా బరువు ఉన్నాయి అండ్ ఆల్సో లైక్ దిస్ ఇస్ గుడ్. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే క్వెంచ్ మేకప్ రిమూవర్ అనమాట. దీంతో కింద పడిపోయింది. సో ఇది లైనర్. యాక్చువల్గా అంతకుముందు ఏమయ్యేదంటే నాకు లైనరు ఊరికే కొబ్బరి నూనె పెట్టినా పోయేదన్నమాట. కానీ మెబిలిన్ పెట్టినప్పటి నుంచి ఏమవుతుందంటే కొబ్బరి నూనె ఈజ్ నాట్ వర్కింగ్ అట్ ఆల్ అనమాట. సో ఖచ్చితంగా దీంతోనే తీయాల్సి వస్తుంది. దీనికోసం అనేసే నేను క్వెంచ్ కొన్నాను అనమాట లైఫ్లో ఫస్ట్ టైము. సో క్వెంచ్ ఏంటంటే అబ్బా అసలు అంటే ఇది మనని ఏంటి కెమికల్స్ అవి ఇవి ఉన్నట్టు, అంటే ఏమో మరి కెమికల్స్ నాకు తెలియదు. సో దీంట్లో మనకు ఒక ట్యూలిప్ది ఈ కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో దీంతో మనం దీన్ని ఇలా చేద్దాం, తీసేద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా నీట్గా ఇలా రబ్ చేసేస్తే, యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు అయితే నేను చెప్పా కదా కోకోనట్ ఆయిల్తో చేస్తుంటే పోయేది, బట్ కొంచెం ప్యాచెస్ ఉండేవి అనమాట. దానివల్ల ఏమయ్యేది, చిన్న ఇక్కడ ఇట్లా వచ్చేసేవన్నమాట. ఎందుకంటే కొంచెం నేను ఇంజనీరింగ్ నుంచే పెట్టేదాన్ని లైనర్, బట్ ఒక్కొక్కసారి మరీ అలసిపోయి ఇట్లా ఉన్నప్పుడు అట్లనే వదిలేసేదాన్ని అనమాట నైట్ అది ఇది. అంటే చిన్నపిల్లలు అప్పుడు ఏం తెలుస్తుంది కదా, సో అలా ఉండేది. దానివల్లనో ఏమో, బట్ ఇట్స్ ఓకే. పెద్ద మనకంత బ్యూటీ కాన్షియస్ కాదు. ఉన్నదాంతో వీఆర్ లైక్ హ్యాపీ అండ్ కంటెంట్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అలా మొత్తం పోతుంది అనమాట అసలు. కాకపోతే ఇంకొక చిన్న అడిషన్ ఏంటంటే దీని తర్వాత వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. నా వరకు అయితే నాకు వాటర్తో వాష్ చేసుకోకపోతే అంటే అదేదో స్టిక్కీగా నైట్ పడుకుంటాం కదా, అంత ఇదిగా లేదు. దెన్ సో అట్లా అనమాట, ఇలా అంతా తీసేస్తుంది ఇది. ఈవెన్ లిప్ గార్డ్ నేనైతే అంటే నాకైతే లిప్స్టిక్స్ అలవాట్లేదు. ఓన్లీ బేబీస్ లిప్ గార్డ్ ఒక్కడే పెట్టేస్తాను నేను, అంతే. అదే కొంచెం షైన్ ఉంటుంది, అదే కొంచెం నీట్గా అయిపోతుంది. సో హోప్ ఇంకా కొంచెం ఉంది. సో ఏది కూడా ఉంచొద్దు మనం, ఇంత కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తీసేయాలన్నమాట. మేకప్ ఏది చిన్నది పెట్టినా, ఈవెన్ ఐలైనర్ కూడా మనకి మేకప్ దీని కిందకే వస్తుంది. అంటే మనం మేకప్ పౌడర్లు అవి పెట్టాం, కానీ ఫేస్కి ఏం పెద్ద అవసరం లేదు. ఉట్టి లైనర్ ఒక్కటే నాకు, అంటే ఫేస్ కంటే ఇట్లా మాయిశ్చరైజర్ ఒక్కటి పెడతాను నేను, అంతే. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి లిప్స్టిక్ ఎట్లా పోతుంది. అంటడా సో పెంచ్తో క్లీన్ చేశాక జస్ట్ వాటర్తో కొంచెం ఉన్నది కూడా కడిగేసుకొని వచ్చానమాట. జస్ట్ వాటర్తో అంతే. నో యాక్చువల్గా క్లెన్జర్స్ అవి వాడతాం కదా, నేనైతే క్లెన్జర్ కూడా అంటే ఒక్కొక్కసారి వాడతాను, బట్ ఐ డోంట్ ఫీల్ అంత అవసరం నాకు, అంత డస్ట్గా కానీ అట్లా ఏం అనిపించదు. సో క్లెన్జర్ కూడా అంతగా రెగ్యులర్గా అయితే పెట్టను. సెరావే వాడాను నేను యాక్చువల్గా క్లెన్జర్. లైక్ ద ఫేమస్ ఆర్ ఎవ్రీబడి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా,
ఏం క్లెన్జర్ అది ప్లీజ్ కమెంట్ చేయండి మీకు గుర్తొస్తే. సో ఇట్లా ఫ్రెష్ అయిపోతుంది కదా. సో ఈ మధ్య నేను ఏం చేశానంటే మనకి ఇదంతా ఆయిల్ అంతా పడింది. సో రోజ్ హిప్ క్యారియర్ ఆయిల్ కొన్నా ఫేస్కి. మొన్ననే కొన్నాను, బట్ వాటర్ ఇట్ వాజ్ లైక్ ఆ మూత మీద పోసుకొని అది ఇది వాడేసరికి అదంతా ఇట్లా అన్నీ అలానే ఉంటాయి జాతరగా. సో లేదు అంటే మనం యాక్చువల్గా ఇట్లా స్క్వీజ్ చేసేసి కొంచెం స్టైలిష్గా. సో నేనైతే ఇవి ఏమంటారు మనకి కెమికల్ బేస్డ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సెరమ్స్, అదే ఇప్పుడు డెర్మటాలజిస్ట్ విన్నర్ అంటే ఇక మామూలుగా నన్ను మీరు అన్నీ న్యాచురల్ అంటారు, అది అంటారు, అది ఇదని తిడతారు. బట్ నాకైతే నా వరకైతే నాకు ఎక్కదు. అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ సెరమ్స్ అండ్ ఆల్. ఇదంటే ఆయిల్ కాబట్టి లిప్స్ మీద పెట్టినా ఏం కాదు. సో ఇలా అన్నమాట. మొత్తం పెట్టేసాం కదా. పెట్టేశాక నీట్గా జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నీట్గా పెట్టేసుకుంటే మనకి మాయిశ్చరైజింగ్ ఇంకా మాయిశ్చరైజింగ్ మెయిన్, ఇంకేముంటుందిలే కానీ. అంటే స్కిన్ ప్రొటెక్షన్ కూడా మామూలుగా నేను యూట్యూబ్లోనే రీసెర్చ్ చేశాను దీని గురించి. సో దేవుడి దయ వల్ల అండ్ జెనెటిక్స్ వల్ల మా పేరెంట్స్ వల్ల నాకైతే నార్మల్ స్కిన్ అది. సో నాకు పెద్ద అంత హెవీ అవసరం లేదు. సో ఇట్స్ జస్ట్ అంతకుముందు అయితే జస్ట్ ఐ యూస్ టు లైక్ అప్లై కోకోనట్ ఆయిల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అది కూడా నేను రెగ్యులర్గా చెయ్యను. ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్, అంటే ఐఎమ్ ఇన్ టు సెల్ఫ్ కేర్, బట్ యూనో టేకింగ్ గుడ్ ఫుడ్ అలాంటివి. నాట్ ఇన్ టు బ్యూటీ, అంత బ్యూటీ కాన్షియస్. అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే, అంటే దేవుడు ఇచ్చిందే బాగుంది, ఇంకెందుకు మనకు పెద్ద అన్నట్టు ఐ డోంట్ వరీ దట్ మచ్. సో అంత సెరమ్స్ గీరమ్స్ ఏం వాడను. సో దిస్ ఆల్సో లైక్ ఐ బాట్ లాస్ట్ వీక్ అంతే, అండ్ ఐ ఫెల్ట్ గుడ్. ఏముంది ఆయిలే కదా. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. రోజ్ హిప్ క్యారియర్ ఆయిల్ అనమాట. సో బాగుంది. సో దాట్ ఈస్ ఇట్. ఇంకా హాయిగా పడుకోవచ్చు వెళ్ళిపోయి. సో దిస్ ఈజ్ ఎ గెట్ అన్రెడీ విత్ మీ వీడియో. Hope you all liked it. Thank you for watching. Thank you.